బై ది వే ఐఎమ్ శ్రీరామ్. సారీ అండి, మీ పేరు సింధు అని కమిట్ అయిపోయాను. ఇంతకీ మీ పేరేంటండి? యాక్చువల్లీ ఐఎమ్ సింధు. నా అసలు పేరు కంటే ఈ పేరే బాగుంది. మీరు పిలుస్తుంటే ఇంకా బాగుంది. మీతో ఏదైనా చెప్పచ్చన్న ధైర్యంతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కంగారు పడకండి, మీరు టైం తీసుకొని చెప్పండి, పర్లేదు. నేను జీవితంలో ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకుంటాను, అలా అని తొందరపడి తీసుకోను. నిజం, నా గురించి తెలియడానికి ఒక పరిచయం చాలన్నారు, మీ గురించి తెలియడానికి ఈ ఒక్కరోజు చాలు. కానీ ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం కూడా చాలా ఎక్కువ. నేను మిమ్మల్ని ప్రేమించడానికి కారణం చెప్పలేను, అలా చెప్పగలిగితే అది అసలు ప్రేమే కాదు. నేను జీవితంలో రెండే నమ్ముతాను, నన్ను, నా ప్రేమని, అంటే మిమ్మల్ని. ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడాను, ఇంకా మీరు మాట్లాడితే వినాలనుంది. నా నంబర్ ఇస్తాను, ఫోన్ చేస్తారుగా? పెన్, పేపర్. మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. వచ్చేసావమ్మా, నీకు మంచి సంబంధం కుదిరింది. ఈ రోజు రాత్రే నీ పెళ్లి. నువ్వు అర్జెంటుగా బయలుదేరి శ్రీరామ్ చిట్స్కి వచ్చేసాయి, టైం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తానమ్మా. మీ పిన్నికి తెలిస్తే ఇబ్బంది, త్వరగా రా. మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. నీ ప్రేమ గురించి ధైర్యంగా చెప్పచ్చు. అసలు ప్రేమ అంటేనే ధైర్యం అమ్మా. నమస్తే. నమస్తే అంకుల్, ఎప్పుడు వచ్చారు? నేను 2:30కే వచ్చాను బాబు. సారీ అంకుల్, చిన్న పని నుండి లేట్ అయింది. పర్వాలేదు. మీరు వెళ్ళిన పని అయిందా బాబు? సగం అయింది అంకుల్, దానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. నువ్వు అసాధ్యుడివి, ఏమైనా సాధిస్తావు. ఏమైనా కష్టపడి సాధించిన దాంట్లో ఉన్న ఆనందమే వేరు. యు ఆర్ రైట్ అంకుల్. బాబురావు గారు ఎక్కడున్నారండి? కాన్ఫరెన్స్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు మేడం, వెళ్ళండి. హలో మావయ్య, నువ్వు కూర్చో. 2 lakhs అంకుల్. థ్యాంక్ యూ. ఇంతకీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు? మైక్రోసాఫ్ట్ యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, చాలా సంతోషం, మంచి సంబంధం కుదిరింది. మంచి సంబంధం అనే కదా బాబు, కష్టమైనా మీ అందరి సాయంతో ఈ పెళ్లి చేస్తున్నాను. ఊరుకోండి అంకుల్, మీరు మా కంపెనీకి చేసిన హెల్ప్ ముందు మేమంతా చేసినా తక్కువే. బాబు, టైం అవుతుంది, ఇంకా చాలా పనులున్నాయి. ఆఖరి నిమిషంలో మిమ్మల్ని పెళ్లికి పిలిచానని తప్పుగా అనుకోకండి. తప్పకుండా పెళ్లికి రండి. భలేవారే అంకుల్, నేను రాకుండా పెళ్లి చేస్తారా ఏంటి? మీరు వెళ్ళండి, ముహూర్తం 9:30 కదా, 7:30 కల్లా నేను వచ్చేస్తాను. అలాగే బాబు, ఓకే, ఉంటాను. హలో కృష్ణ, నువ్వెప్పుడు వచ్చావమ్మా? నువ్వు ఆయనతో పెళ్లి విషయం మాట్లాడుతున్నప్పుడు వచ్చాను నాన్న. మంచి సంబంధం. అబ్బాయి మంచివాడు, అందగాడు, అమెరికాలో చదువుకున్నాడు. అంతా మాయలా జరిగిపోయిందమ్మా. అసలు ఈ రోజు రాత్రి పెళ్లి చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఏముంది నాన్న, ఆ టైం వచ్చింది, నువ్వు అలా చేసావు. అయినా నాకేం కావాలో, నాకేది మంచిదో నాకంటే మా నాన్నకే బాగా తెలుసు. జీవితంలో అన్ని విధాలు ఓడిపోయిన వాళ్ళమ్మా. కనీసం నీ పెళ్లి చేస్తే ఆ తృప్తితోనే నా బతుకుతానమ్మా. నాన్న, ఏంటమ్మా? మరి పిన్నికి ఇవ్వాల్సిన డబ్బు? అన్నీ ఆయనే చూసుకుంటా అన్నారు. కింద మావయ్య వెయిట్ చేస్తున్నాడు. మావయ్య? ఇది తెలిస్తే చాలా ఆనందిస్తాడు. పద పద. ఒరే బావా, సరైన సమయానికి వచ్చావురా. నీతో కొంచెం మాట్లాడాలరా. టైం లేదు, నువ్వు ఓపెన్ చేయి. అమ్మాయిని తీసుకెళ్లి షాపింగ్ చూసుకుని తిన్నాం కళ్యాణ మండపానికి వచ్చేసాయి. అది కాదు నేను చెప్పేది. అమ్మా, వీడేదో టెన్షన్ లో ఉన్నట్టు, వివరాలు వీడితో చెప్ప, మండపంలో కలుద్దాం. ఏమైందమ్మా? టైం అయిపోతుంది మావయ్య. అసలు ఏమంటాడు వాడు? నువ్వు రా, చెప్తాను పదా. ఏం జరగలేదు కదా?
మీ అమ్ముందా ఇంట్లో? లేదు నాన్న, రంగులు పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అయితే ఓకే. మీ అక్కకి పెళ్లి కుదిరిందమ్మా? నిజంగా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు డాడీ. పెళ్లి ఈ రోజు రాత్రి 9:30కి. ఈ రోజు రాత్రికా? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఏదో ఒకటి చేసి పెళ్లి చెడగొడుతుంది. అమ్మకి పెళ్ళైన తర్వాత తెలియాలి, అంతేగా? అవునమ్మా. అది నేను చూసుకుంటాను నాన్న. అమ్మా! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? అయ్యో, ఏమైందో చెప్పవే. అమ్మమ్మకి ఏమైంది? ఏమైందో చెప్పి ఏడవే. అయ్యో, అమ్మమ్మకి ఏమైంది? చెప్పవే. అయ్యో, అమ్మమ్మకి ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మా, 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 ఏమైందన్నా? ఓకే. అమ్మమ్మ టక్కున టపా కట్టేస్తే రావాల్సిన బాకీలు, అమ్మమ్మ ఒంటి మీద నగలు ఏమవుతాయో ఏంటో. వెంటనే వెళ్ళకపోతే నువ్వు అన్నంత పని చేస్తారే మా తమ్ముళ్ళు. అసలే సినిమా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు, ఎంతున్నా సరిపోదు ఎదవలకి. ఎన్ని ఆట పిల్లవే. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, వస్తావా? లేదురా, ఈ రోజు టీవీలో సానియా మిర్జా మ్యాచ్ ఉందిరా. అది మిస్ చేస్తే నా వీడియో మిస్ అవుతుందిరా. రేయ్ భరత్, రేయ్ అర్జెంట్ కి ఒక ఆటో తీసుకురండి. 1 minute లో తీసుకొస్తా. నేను ఇళ్ళలోపు ఏం చేస్తారో మా తమ్ముళ్ళు. తప్పకుండా నువ్వు వెళ్ళవయ్యా. ఎవరో సీడీ కొట్టినామా? నువ్వు పోనివయ్యా. బస్సు మిస్ అయితే బోర్డు కూడా మిగలదు. ఎల్లవయ్యా, ఎల్లు. తీసుకోండి. ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు సాయంత్రం మా అక్క పెళ్లి. బావగారికి అమెరికాలో ఉద్యోగం, సంవత్సరానికి $1,00,000 అంటే 50 లక్షలు. థ్యాంక్ యూ. హలో. హలో శ్రీరామ్ గారు, నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నా. చెప్పండి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిందండి. శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం, దిల్సుఖ్ నగర్, రాత్రి 9:30కి. రాజరాజేశ్వరియా? అదే టైంకి నేను ఇంకో పెళ్లికి వెళ్తున్నా. మీరు బాబురావు గారు అమ్మాయిని చేసుకుంటున్నారా? అవునండి, బాబురావు గారు అమ్మాయినే. ఓ, వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఆయన మాకు బాగా తెలిసిన ఆయనండి. ఇందాకే వచ్చి ఇన్వైట్ చేసి వెళ్ళారు. ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్. తప్పకుండా వస్తాను. మీ సింధును కూడా తప్పకుండా తీసుకురండి. ష్యూర్, బాయ్.